సరే ఇప్పుడు మీకు చాలా ఛాలెంజింగ్‌గా, క్రిటికల్‌గా అనిపించే కేసెస్ ఆహ్, చేస్తే గనుక అవి ఎగ్జాంపుల్‌గా ఏం మాట్లాడొచ్చు? పెయిన్ మేనేజ్‌మెంట్‌లో వెరీ రివార్డింగ్ అంటే ఈ ట్రీట్మెంట్ చేస్తే మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చే నొప్పి హ్మ్. ఫేస్‌లో వస్తది. ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటాం. ఏంటి సార్ అది? ట్రైజెమినల్ న్యూరాల్జియా. అంటే? ఒక ఫేస్‌లో ఒక సైడ్ షాక్ లాగా పెయిన్ వస్తుంది. ఆహా! ఇది ఓకే. 'సల్మాన్ ఖాన్‌కి' కూడా ఉన్నింది ఒకప్పుడు ట్రీట్ అయిపోయింది. ఆ! దీన్ని ఇంకొక పేరేంటో సూసైడల్ డిసీజ్. అంటే ఈ ఓకే. నొప్పి భరించలేక ఆహ్, సూసైడ్ చేసుకుంటారు. ఆత్మహత్య హ్మ్. చేసుకొని చనిపోతారు. చాలా మంది చనిపోయారు కూడా. హ్మ్. దానికి ఒక 15, 20 సంవత్సరాల ముందు వరకు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు. బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ హ్మ్. నరం మీద ఒక రక్తనాళం పడుతదనమాట. దాన్ని పక్కకు తీసి దాని మధ్యలో ఒక ప్యాచ్ పెట్టి వదిలేవాళ్ళు. తర్వాత లేటెస్ట్‌గా వచ్చిన ట్రీట్మెంట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే చిన్న ఇంజెక్షన్‌తోనే హ్మ్. ఆ నరం నుంచి వచ్చే నొప్పిని ఆపేయొచ్చు. హ్మ్. అది ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువ చేసింది నేనే. నేను దగ్గర ఓకే. దగ్గర ఒక 900-1000 కేసులు చేసుంటాను. హ్మ్. గత 15, 20 15, 16 సంవత్సరాల నుంచి. హ్మ్. సో, అది 900-1000 ఇది రివార్డింగ్ కేసు. ఓహ్! దిస్ ఈజ్ రివార్డింగ్. ఎందుకంటే అది సూసైడ్ చేసుకునే అంత లెవెల్‌లో నొప్పొస్తది కాబట్టి, హ్మ్. సో, దాన్ని గాని ట్రీట్ చేసి ఆ పేషెంట్‌ని హ్యాపీగా చిన్న ఇంజెక్షన్‌తో ఇక్కడి నుంచి ఎళ్తాము. చేస్తే ఒక 1 అవర్‌లో పేషెంట్ కంప్లీట్ పెయిన్ ఫ్రీ అయిపోతాడు. హ్మ్. అంత ఓహ్! భయంకరమైన నొప్పికి. మీరు అడిగారు కాబట్టి ఏది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తదంటే ఆ! ఇదే. ట్రైజెమినల్ న్యూరాల్జియా, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. హ్మ్. ఇండియాలో ఒక సింగిల్ డాక్టర్ చేసిన కేసెస్ నేనే ఎక్కువ చేశాను. దగ్గర దగ్గర హ్మ్. 900,000. పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో ఎక్కువ చేసుంటారు. హ్మ్. నేను ఒక్కడినే చేసిన కేసులయితే మనవే ఎక్కువున్నాయి. సూపర్.